Audio Jungle. Audio Jungle. తర్వాత సంఘంలో విశ్వాసుల్లో బలహీనలు ఉంటారు. ఏమన్నా అంతేనా? విశ్వాసులు ఎవరు ఉంటారు? బలహీన ఎదగలేని ఉంటారు. ఆ ఎదగలేని ఉంటారు ఏం చేయాలంటే మనం బలపరచాలండి. విశ్వాస విషయమై బలహీనైన వాడిని చేర్చుకున్నది అయినను సంశయములు తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముతున్నాడు, మరి ఒకడు బలహీనుడైన కూరగాయలే తింటున్నాడు. తినవాడు తిన్నవాడితో నిగ్రహింపకూడదు, తిన్నవాడు తిన్నవాడితో రెచ్చగొట్టకూడదు. మాంసం తినవచ్చు, కూరగాయలు తినవచ్చు. అర్థమైందా? మాంసం తినేవాడు కూరగాయలు తినేవాడు ఒకరినొకరు విసర్జించకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? ఎక్కువ అనుజనులు వేసేస్తారు మాంసం, యూదులేమో వేస్తారు, కానీ వాళ్ళకి ఒక ప్రత్యేక పద్ధతి ఉంటుంది అనమాట. అల్లుడు ఏం చేస్తాడో మొత్తం లొంగెట్టుకుని మొత్తం లాగేస్తూ ఉంటాడు. చచ్చ ఏంటో అంటూ ఉంటారు అన్నమాట. కొంచెం బాధగా ఉంటుంది పిల్లలంటాడు, అవునా కదా? అందుకని ఈ విషయంలో ఎవరికి తీర్పు తెచ్చుకొని జాయిగా తినండి. ఒకవేళ అడ్డుపోతే మానేయండి. బలహీనలు ఉంటారు కదా, చూడండి, తీర్పు తెచ్చుకోండి. ఎలాగో దేవుడు అతను చేర్చుకున్నాడు. మాంసం తినేవాడిని చేర్చుకున్నాడు, కూరగాయలు తినేవాడిని చేర్చుకున్నాడు. కూరగాయలు తినేవాడా మాంసం తినేవాడిని ఏం చేయొద్దు? తీర్పు తెచ్చుకో. ఇది తినకూడదని చెప్పుకో. రక్తంతో తినకూడదు, కానీ తినొచ్చా తినకూడదా? అది నిలిచి ఉంటేనను చూడండి, అక్కడ పరుని సేవకు తీర్తుండేవి ఎవడో అతను నిలిచి ఉంటేనో పడి ఉంటేనో అతను సొంత యజమాని పనే కదా. అతను నిలిచిన ప్రభు అతను నిలబెట్టుడు శక్తిమంత గలవాడు. ఒకడొక దినం కంటే మరొక దినం మంచి దినం అని ఇస్తున్నాడు, మరి ఒకడు ప్రతిదినం సమానంగా ఇస్తున్నాడు. ప్రతివాడు తన మటుకు తానే తన మనసులో రూఢి పరుచుకునేవాడు. దినం లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు. ఇప్పుడు నేనున్నాను, మంగళవారం క్లాస్ పెట్టుకోవాలనుకున్నాను, నాకు అది అంకీకరమైంది. ఇంకొకటి మంగళవారం ఏంటి అని అనకూడదు. నేను ప్రభు కోసమే పని ఆ రోజు పెట్టాను. నేను అవునా కాదా? అలా దీన్ని అనుసరించి ఆదివారం చేసేది 4 గోడల మధ్య అది కాదు, జస్ట్ ప్రభు పని కోసం చెప్పాడు అనమాట. దినాన్ని లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు. తినవాడు దేవుని కృతజ్ఞత తెలుస్తున్నాడు, కానీ ప్రభు కోసమే తింటున్నాడు. తినవాడు ప్రభు కోసమే తింటూ మాని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మనలో ఎవడో తన కోసమే బతుకుడు, క్రైస్తవుడైన అవునా కదా? ప్రభు కోసం బతుకుతాడు. ప్రభు కోసమే, ఎవడో తన కోసమే చనిపోవడం. మనం బతికినా ప్రభు కోసం బతుకుతున్నాం, చనిపోయినా ప్రభు కోసం చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా ప్రభువారమై మృతులకు సజీవులకు ప్రభు అయినట అయిన నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. అయితే నువ్వు సహోదరుని తీర్చివేయాలా, నీ సహోదరుని నిరాకరింపేయాలా. మనం అందరం దేవుని న్యాయపీఠం మీద నిలుస్తాం. ఆ తోడు ప్రతి మోకాలను ఎదురు వంగును, ప్రతి నాలుగు దేవుడు స్తుతించినని ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 45:23 యెషయా గ్రంథం 45:23 అని వ్రాయబడింది. కనుక మనలో ప్రతి వాడు తన గురించి దేవునికి లెక్క చెప్పాలి. అదే ఇప్పుడు సంఘంలో ఎవరైనా తప్పు చేయడానికి తీర్పు తెచ్చొచ్చు, కానీ నువ్వు అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పేసి ఇలా తీర్పులు మాత్రం తెచ్చకూడదు. కాగా మన మీద ఒకనొకటి తీర్పు తెచ్చుకున్నాము. ఇది కాక సహోదరునికి ఆటకమైన కలజేయని మీరు నిశ్చయించుకోండి. సమాజము అది సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను ప్రభుని చేసినందు ఎడిగి రూఢిగా నవ్వుతున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వాడికి అది నిషిద్ధమే. ఈ సహోదరుడు నీ భోజనం మూలంగా నేను దుఃఖించిన నీ వ్యక్తులు ప్రయాణం కలిగి నడుచుకునేవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు అనిపోయినా వాడిని నీ భోజనం నిమిత్తం పాడు చేయొద్దు అన్నాడు. అర్థమైందా? మనం ఏదైనా సహోదరులకి అడ్డంగా ఉందనుకో, భోజనం తింటాం మాంసం మానేయాలన్నమాట. అది సహోదరులు ప్రేమించాలి కదా మనం. అదన్నమాట. నీకున్న మేలైన దాన్ని దోషం పాలు కానివ్వకండి. దేవుని రాజ్యం భోజన పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలే ఆనందమే. ఈ విషయం అందు క్రీస్తు దాసుడును దేవునికి ఇష్టమైన మనుషులను దృష్టికి ఎగురే ఉన్నాడు. కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయ వాటిని ఆసక్తితో అనుసరించండి. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకండి. సమస్త పదార్థాలు పవిత్రులు కానీ అనుమానంతో తినవాడికి అది దోషం. మాంసం తిండు కానీ ద్రాక్షరసం తాగుడు కానీ సహోదరునికి అడ్డం కలగజేయనిది మరి ఏది కానీ మానేయటం మంచిది. అది 10 మందితో కలిసి ఉన్నాం, అందులో మనం ఒక్కడమే మాంసాహారము, అదే మిగతా సహోదరులకు ఇష్టం లేదు. అప్పుడు ఏం చేయాలి? మన సహోదరుల ప్రేమ కోసం మనం ఏం చేయాలి? మీకోసం నేను మానేస్తాను అనాలి, అంతే. దేవుని పని పాడు చేయొద్దు అన్నాడు. సమస్త పదార్థాలు పవిత్రులే కానీ అనుమానంతో తినడానికి అది దోషం. మాంసం తింటు కానీ ద్రాక్షరసం తాగుడు కానీ సహోదరునికి అడ్డం కలగజేయని మాని మంచిది.
నీకున్న విశ్వాసం దేవుని ఎదుట నీకు మట్టుకు నీవే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తానే తీర్పు తెచ్చుకున్నాడు కొన్నవాడు ధన్యుడు. అనుమానించేవాడు తిని అలా విశ్వాసం లేకుండా తిన్న కనుక దోషి అని. కాబట్టి విశ్వాసం మూలం కాందేదో అది పాపం. అంటే కంటిన్యూ చేస్తున్నాడు. 14-15 కంటిన్యూగా చదవాలి. విశ్వాస విషయమే బలహీన వాడిని చేర్చుకొని అన్నాడు కదా. అనుమానించడం అంటే ఇది తినొచ్చా తినకూడదు అన్నమాట. విశ్వాసంతో తినాలి మనం అంతా ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించమని. కాగా బలవంతులైన మనము అంటే కొంతమంది బలవంతులు ఉంటారు క్రైస్తవులు సంఘంలో, కొంతమంది బలహీనులు ఉంటారు. బలవంతులు బలహీనులు చేర్చుకోవాలి అంటే అర్థమైందా? బలవంతులు బలహీనులు ఏం చేయాలి? చేర్చాలి అంటే వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈశ్వరం వారు కూడా చెప్తున్నారు అనమాట. బలహీనుల దౌర్బల్యాన్ని భరించడానికి బద్దులమై ఉన్నాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన అతన్ని సంతోషపరచాలి. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు కానీ, అంతే కదా మరి. ఆయన కూడా మన బలహీనతలు మోసుకెళ్ళాడు కదా. నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడినని వ్రాయబడినట్టు ఆయన సంబంధించాను. ఎలాగనగా ఓర్పు వలన, లేఖనాల వలన, ఆదరణ వలన, నిరీక్షణ కలిగి పూర్వమందు రాయబడినవన్నీ మనకి బోధ కలగడానికి రాయబడ్డాయి. మీరు ఏకభావం గలవారే, చూసారా, యూదులు అన్యులు ఉన్నారు కదా, మీరు ఏకభావం గలవారే ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరిదొకరు మనసు కలిసిన వారే ఉన్నట్లు ఓర్పునకు ఆదరణకర్తగా దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకరినొకడు చేర్చుకోండి. నేను చెప్పింది ఏమనగా, ఇతరులకు చేయబడిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును అనిజనులు ఆయన కనికరాన్ని గురించి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నత గల వారికి పరిచారకుడు ఆయన. అందు విషయమై కీర్తన 18-49 లైన్లో, ఈ హేతు చేత అనిజనులు నేను నిన్ను స్తుతింతుని నామ సంకీర్తనము చేయదని అన్నాడు. అనిజనులారా ఆయన ప్రజలను సంతోషించుడని ద్వితీయోపదేశకాండం 32-43 వచనంలోను, సమస్తమైన అనిజనులారా ప్రభును స్తుతించడానికి సకల ప్రజలను ఆయన కొనియాడుదురుగాకని చెప్పి ఉంది కీర్తన 117:1 అని యెషయా ఇలా చెప్తున్నాడు. యెషయాలోని వేరు చిగురు అనగా అనిజనులు ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన ఎందుకు అనిజనులు నిరీక్షణ ఉంచుదని యెషయా గ్రంథం 11:10 అంటే ఇంతకీ బలహీనలు ఎవరో చెప్పండి. 14 అధ్యాయం నుంచి 15 అధ్యాయులు బలహీనలు ఎవరో? అనిజనులు. ఇదిగో అనిజనులు కూడా దేవుడు పాత నిబంధనలో ప్రవచనాల్లో కూడా దేవుడు అనిజనులు ఏర్పాటు చేసుకుంటున్నాడని చెప్తున్నాడు అనమాట. అనిజనులారా ఆయన ప్రజలతో సంతోషించడానికి ద్వితీయోపదేశకాండం 32:43 అంటే యేసుప్రభువు వారు యూదుల కోసమే కాదు అన్యజనుల కోసం కూడా వచ్చారు అని చెప్తున్నారనమాట. ఆయన కూడా బలహీనుల్ని ఆయన భరించడానికి వచ్చారని చెప్పారు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వారు నిరీక్షణకర్త దేవుడి విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమస్త సమాధానంతో మేము నింపుడుగాక. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముతున్నాను. అంటే మీరు ఎదిగారని నమ్ముతున్నాను. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మలను పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగిస్తూ దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుని అయితే మీరు అన్యజనులు అంటే మీరు చాలా ఎదిగారని నేను నమ్ముతున్నాను. నేను కూడా క్రైస్తవుల్ని అన్యజనుల్ని దేవుడికి అర్పిస్తున్నాను. ఏది అన్యజనుల్ని సువార్త ద్వారా దేవుడికి అర్పిస్తున్నాను, అందుకు పరిచారకున్నాయని చెప్తున్నాడు అన్నమాట పౌలు గారు రోమాలో ఉన్న వాళ్ళకి. ఇది హేతు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవాలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయ కారణం కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గుర్తులు బలం చేతను, మహత్కార్యాలు బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేని గూర్చి మాట్లాడక తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరి
ఇల్లూరికి ప్రాంతాల వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరొకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురని వినని వారు గ్రహింతురని యెషయా గ్రంథం 52 అధ్యాయము 15వ వచనంలో రాయబడిన ప్రకారం క్రీస్తు నామం మెరగిన చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడిని అలాగును ప్రకటించి తిని. కాబట్టి ఈ హేతు చేత మీ అద్దకు రాకుండా నాకు అనేక పర్యాల ఆటంకం కలిగింది. ఇప్పుడైతే ఈ ప్రదేశాల్లో నేను ఇంకా సంచరించాల్సిన భాగం లేదు కనుక అనేక సంవత్సరాలు మీ అద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశానికి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసాన్ని కొంత మటుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగరం పడుతుందని నిరీక్షిస్తున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేసి యెరూషలేముకి వెళ్తున్నాను. ఏలనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో భేదలైన వారి నిమిత్తం మాస్దోనియా వారు అకయ వారు కొంత సొమ్ము సందా వేయని ఇష్టపడ్డారు. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్తులు ఎట్లనగా అనుజనులు వీరు ఆత్మ సంబంధ విషయాల్లో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధ విషయాల్లో వీరికి సహాయ చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలం వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కి ప్రయాణం చేస్తాను. నేను మీ అద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వత్తునని ఎరుగు. సహోదరులారా, నేను యోదయాలను అవిధేయుల చేతిలోని తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ అద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవుని చేయి ప్రార్థన యందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మలో ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. సమాధానకర్త దేవుడు మీ అందరికీ తోడైనగా. కాబట్టి 14, 15 రెండు కూడా ఒకటే. బలహీనైన వాళ్ళు ఎవరంటే అన్యులు చేర్చుకోండి. అదే యేసుప్రభువు వారు కూడా అనుజనుల కోసం వచ్చాడు అన్నాడు అనమాట. యేసుప్రభువు వారు కూడా ఎవరి కోసం వచ్చారు? అనుజనుల కోసం వచ్చారు. ఇగో లేఖనాలు అని చెప్పారు అనమాట. తర్వాత ఆయన నేను పరిశుద్ధులకు సందా పూజ చేసి పట్టుకెళ్తున్నాను యెరూషలేముకి, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. ఆయన రాడు. యెరూషలేము వెళ్ళినట్టునే ఏం చేస్తారు? జైల్లో ఆడేస్తారు. అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ కైసర్లో ఆడేస్తారు. ఆ కైసర్ జైల్లో నుంచి మళ్ళీ రోమా జైల్లో ఆడేస్తారు. అందుకని ఆయనకి మళ్ళీ రోమా వెళ్ళటానికి ఎప్పుడంటే జైల్లో అక్కడికి రోమా జైల్లోకి వెళ్ళినప్పుడు వెళ్తాడు ఆ పట్టణానికి. అందుకని మనం వచ్చే వారం వచ్చిన దేవచత్రం అయితే అపోస్తల కార్యం అంతా చదివాక అప్పుడు ఎబ్రీ పత్రికని స్టడీ చేద్దాం. ఎబ్రీ పత్రిక చదువుకురండి. అపోస్తల కార్యము 20 అధ్యాయం నుంచి 30 అధ్యాయాల దాకా చదువుకురండి.